హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సోనీ రెడ్డి లిఫ్ట్. ఇవాళ వీడియో ఏంటంటే చాలా మంది గర్ల్స్ అయితే పింపుల్స్ గురించి అయితే ఫేస్ చేస్తుంటారు. అండ్ నేను కూడా ఒకప్పుడు ఫేస్ చేసిన టీనేజ్లో ఉన్నప్పుడు మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే పింపుల్స్. ఫేస్ అంతా బ్యూటిఫుల్గా ఉండి మన ఫేస్ మీద పింపుల్స్ వస్తే మాత్రం చాలా బాధేస్తుంది. అసలు పింపుల్స్ మనకెందుకొస్తాయి? మనం ఏం చేయడం వల్ల పింపుల్స్ వస్తున్నాయి? మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా? మన హ్యాబిట్స్ ఏంటి? మన ఫుడ్ లైఫ్ స్టైల్ ఏంటి? సో, ఇవన్నీ ముందు ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే పింపుల్స్ అనేవి ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే మనం తినే డైరీ ప్రొడక్ట్స్. ఓకేనా? చాక్లెట్స్. యెస్. సో, మనందరికీ చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం కదా! సో, చాక్లెట్స్ అనేవి పక్కన పెట్టాలంటే కొంచెం బాధేస్తది. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ ఓకే. కానీ మీరు రోజు చాక్లెట్స్ తిన్నారే అనుకోండి, మీ ఫేస్ మాత్రం కంపల్సరీగా పింపుల్స్ వస్తాయి. ఓకేనా? అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే మెయిన్‌గా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఆయిలీ ఫుడ్. ఓకే. బాగా ఆయిల్ ఏసుకొని తినకండి. ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ మీ లైఫ్ స్టైల్. ఓకే. ఏమి స్వెట్ ఔట్ చేయకుండా స్కిన్‌లో ఉన్న మన ఏదైతే సాల్టీ వాటర్ అనేది బయటికెళ్ళకుండా ఉన్నా గూడా మనకి పింపుల్స్ అనేవి వస్తాయి. స్వెట్ రూపంలో ఎళ్తుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే అసలు కంప్లీట్‌లీ స్ట్రెస్. స్ట్రెస్, స్ట్రెస్, స్ట్రెస్. స్టడీ, స్టడీ, స్టడీ. సిస్టమ్, సిస్టమ్, సిస్టమ్. సాఫ్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్. ఓకేనా? సో, అవన్నీ చేయడం వల్ల గూడా పింపుల్స్ వస్తాయి. ఓకే. సో, అవంతా కంపల్సరీగా మనం చేసుకోవాల్సిందే. డైలీ లైఫ్‌లో మనం చదువుకోవాల్సిందే, వర్క్ చేయాల్సిందే. మళ్ళా ఈ పింపుల్స్ ఎట్లా అనే క్వెషన్ మీకుంటది. ఓకే. వర్క్ ఈజ్ వర్క్, బ్యూటీ ఈజ్ బ్యూటీ. సో, ఆ 2 మెయింటైన్ చేయాలి. ఇక్కడనే ముష్కిల్ ఉంటుంది. ఓకేనా? సో, ఏంటి అంటే మీరు మీ లైఫ్ స్టైల్‌ని మేనేజ్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలి. ఓకే. మీకున్న 1 అవర్ టైమ్, హాఫ్ అన్ అవర్ టైమ్, 15 మినిట్స్ టైమ్ స్పెండ్ ఇట్ ఆన్ యువర్ ఫేస్ బ్యూటీ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్. ఓకే. సో, ఏంటి అంటే మీరు మంచి ఫుడ్స్ తినండి. మెయిన్‌గా బీట్రూట్, క్యారెట్, ఓకే, కీరా, అవకాడో అండ్ బ్రోకలీ. దీస్ ఆర్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ యువర్ స్కిన్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. అండ్ ఆల్సో పొమోగ్రనేట్స్ కూడా చాలా మంచిది స్కిన్‌కి. అండ్ ఆల్సో మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్‌కి చాలా మంచిది. దానివల్ల ఏంటంటే మీకు ఫేస్ గ్లో వస్తుంది. ఆల్సో మీకు పింపుల్స్ కూడా పోతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ వెళ్ళండి. ఓకేనా? దానివల్ల మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. యూ కెన్ సీ ద చేంజెస్ ఇన్ యువర్ ఫేస్. ఓకే. సో, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే ఎలా అవుతుందో మన ఫేస్ అనేది జిమ్ చేయడం వల్ల, వర్కౌట్ చేయడం వల్ల అంత చేంజెస్ వస్తుంది ఫేస్ గ్లోలో కూడా. యెస్. సో, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫేస్ ప్రొడక్ట్స్. సోప్స్ వాడకండి. ఓకేనా? పిచ్చి పిచ్చి సోప్స్ అన్నీ పెట్టకండి ఫేస్‌కి మీరు. ఏంటి సంతూర్ సోపులని, అవని, లక్స్ సోపులని ఇలాంటివి అస్సలు వాడకండి. కంప్లీట్‌లీ రాంగ్. ఈవెన్ ఫర్ బాయ్స్. ఓకే. ఎవ్వరు వాడొద్దు. ఇవి వాడితే గనక అవి ఒక టాయిలెట్ సోప్. ఓకేనా? అది అసలు ఈవెన్ బాడీకి గూడా పెట్టుకోవచ్చు. అవి టాయిలెట్ సోప్ అనమాట. బాడీకి గూడా అప్లై చేయొద్దు. ఓకే. డవ్ సోప్స్ ఇలాంటివి బాడీకి అప్లై చేయాలి. ఫేస్‌కొచ్చేసి మీరు ఫేస్ వాష్ యూజ్ చేయండి. సెపరేట్‌గా ఉంటుంది. ఫేస్‌కొచ్చేసి మనం ఎలాంటి ఫేస్ వాషెస్ వాడాలి. మెయిన్‌గా పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే ఐ సజెస్ట్ యూ దిస్ యాక్ని ట్యూబ్ ఫేస్ వాష్ ఈస్ ద బెస్ట్ ఫేస్ వాష్ డెర్మటాలజిస్ట్ రికమెండెడ్. ఓకే. చాలా బావుంటుంది. పింపుల్స్ ఉన్నా లేకున్నా ఇది కంటిన్యూ చేయండి. చాలా మంచి ఫేస్ వాష్. అండ్ వన్ మోర్ థింగ్ మాయిశ్చరైజర్. ఓకేనా? బెస్ట్ మాయిశ్చరైజర్. మీ స్కిన్‌కి ఏది బావుంటుంది? డ్రై స్కిన్నా? వెట్ స్కిన్నా? యాక్చువల్లీ డ్రై స్కిన్ వాళ్ళకైనా సరే, ఆయిలీ స్కిన్ వాళ్ళకైనా సరే ఈ వెనీషా మాయిశ్చరైజర్ క్రీమ్ అయితే బావుంటుంది. మోస్ట్‌లీ ఇది డ్రై స్కిన్ వాళ్ళు వాడతారు. బట్ నాది ఆయిల్ స్కిన్. కానీ నేను ఇదే వాడతాను. నాకైతే చాలా బావుంటుంది ఈ మాయిశ్చరైజర్. దిస్ ఈజ్ ఆల్సో రికమెండెడ్ బై డెర్మటాలజిస్ట్. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ డోంట్ ఫర్గెట్ సన్ స్క్రీన్. ఓకేనా? మీకు సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆల్సో యాక్ని యూవీ జెల్ SPF 50. దిస్ ఈజ్ ఆల్సో వెరీ పర్ఫెక్ట్ ఫర్ యువర్ పింపుల్ ఫేస్ సారీ ఆయిలీ ఫేస్ ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకైతే ఐ డోంట్ సజెస్ట్ దిస్ సన్ స్క్రీన్. ఓకేనా? అండ్ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి యూవీ రేసెస్ అనేవి డైరెక్ట్ స్కిన్ మీద పడడం వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. మన స్కిన్ అనేది సెన్సిటివ్ ఉండడం వల్ల, సో ఆ యూవీ రేసెస్ మన స్కిన్ మీద పడడం వల్ల కూడా పింపుల్స్ వస్తుంటాయి. సో సన్ స్క్రీన్, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఈ 3 అయితే మీరు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా.
దీస్ ఆర్ ద బెస్ట్ స్కిన్ ప్రోడక్ట్స్ ఫర్ యువర్ ఫేస్. మీరు కూడా డెర్మటాలజిస్ట్ రికమెండ్ చేసినవి తీసుకోండి, కానీ పిచ్చి పిచ్చి అన్నీ వాళ్ళు యూట్యూబ్లో చెప్పారు, వీళ్ళు యూట్యూబ్లో అంటే నేను చెప్తున్నా అని మళ్ళీ అనుకోకండి, సారీ. ఓకేనా, నావైతే డెర్మటాలజిస్ట్ రికమెండెడ్ చేసినవి మీకు సజెస్ట్ చేసిన, నా ఓన్గా అయితే నేను చెప్పలేదు. ఓకేనా, సో అండ్ కొంతమంది యూట్యూబ్లో చెప్తుంటారు ఏమని, ఇవి వాడండి అవి వాడండి అవి అని. ఆ పెంట్ అంతా వాడకండి. ఓకేనా, అవన్నీ వాడింది అనుకో మీ ఫేస్ అంతా పుచ్చిపోయి చండాలంగా అవుతుంది చెప్తున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేసిన వాటి మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. ఓకేనా, అలాంటివన్నీ చేయకండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఫేస్ వాష్ చేసుకున్నాక పింపుల్స్ ఉన్నాయి అని చెప్పేసి బాగా టవల్ తీసుకొని రప్ప రబ్ చేయకండి. ఓకేనా, సాఫ్ట్గా రబ్ చేసుకోండి. పింపుల్స్ ఉన్నప్పుడు కూడా సాఫ్ట్గా రబ్ చేసుకోండి, ఎందుకంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర స్ప్రెడ్ అవుతుంది. ఇవన్నీ తెలిసి కూడా మీరు అదే స్ప్రెడ్ చేస్తారని నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా చేసిన వాటి. ఇంకోటి, మిర్రర్లో చూసుకొని ఇలా ఇలా గిల్లుకోకండి, అది గిల్లుకొని 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 ఇంకా ఎక్కువ అయిపోతాయి. ఓకేనా, సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఏదైనా పింపుల్స్ వస్తే, ఇప్పుడు పింపుల్స్కి మనకు సపరేట్గా సమ్ పింపుల్స్వి షీట్స్ అనేవి దొరికినాయి, అవి పెట్టేసుకోండి. ఓకేనా, అది పోయే వరకు అది ఉంచండి, అంతేగాని దానికి గెలకకండి. ఓకే, సో ఇలా చేయండి, ఇలా చేస్తేనే మీకు పింపుల్స్ పోతాయి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్గా చేంజ్ చేసుకోవాల్సింది. ఓకేనా, ఎవ్రీడే బీట్రూట్ జ్యూస్ తాగండి, పింపుల్స్ ఫసక్ మనిపోతాయి. ఓకేనా, అండ్ వన్ మోర్ థింగ్, ఫేస్ వాష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. ఓకేనా, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో విటమిన్ సి క్యాప్సిల్స్, విటమిన్ సి అనేవి, విటమిన్ సి టాబ్లెట్స్ అనేవి మీకు మెడికల్ షాప్లో దొరుకుతాయి. అది కూడా రోజు తీసుకోండి, మీ స్కిన్కి అనేది మంచిది. సో పింపుల్స్కి వీటన్నిటికీ కూడా ఆ విటమిన్స్ అనేవి మంచిది. అండ్ B12 మన బాడీలో లేకున్నా కూడా పింపుల్స్ వస్తాయి అనమాట. B12కి సంబంధించిన మల్టీవిటమిన్స్ తీసుకోండి, వెరీ గుడ్. మల్టీవిటమిన్స్ తీసుకోవడం వల్ల చాలా మంచిది మన బాడీకి, మన పింపుల్స్ రాకుండా కానీ హెయిర్కి కానీ ఎవ్రీథింగ్ చాలా మంచిది. అండ్ ఆల్సో omega-3 ఫిష్ ఆయిల్, ఇవి కూడా తీసుకోండి. యూ విల్ సీ ద బెస్ట్ రిజల్ట్ ఇన్ యువర్ బాడీ. నేను చెప్తున్నాను కదా, ఒక్క పింపుల్ రాదు, హెయిర్ ఫాల్ అవ్వదు. సో ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మీకు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా, అండ్ ఐ విల్ సజెస్ట్ యూ omega-3 అయితే నవ్వు వాడండి. ఓకేనా, అండ్ మల్టీవిటమిన్స్లో అయితే యూ కెన్ యూజ్ GNC అయినా వాడచ్చు. ఓకే, వార్జోన్ మల్టీవిటమిన్స్ అయినా వాడచ్చు. సో ఈ వార్జోన్ మల్టీవిటమిన్స్ అంత దొరకవు, సో ఐ విల్ సజెస్ట్ యూ GNC ఈజ్ ఆల్సో గుడ్ మల్టీవిటమిన్స్. అండ్ వన్ మోర్ థింగ్, యా, యూ కెన్ యూస్ దీస్. సో అండ్ విటమిన్ సి టాబ్లెట్స్ అనేవి మామూలుగా జనరల్గా మెడికల్ షాప్లో ఇస్తారు, అవి తీసుకోవచ్చు. సో ఇవి వాడండి, మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే నా జీమెయిల్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు, నేను చూస్తాను, ఇంకా వాటి గురించి వీడియోస్ చేస్తాను. ఇలా అయితే ఫేస్కి అప్లై చేసుకోండి బీట్రూట్. సో మీకు పింపుల్స్ ఉన్నా ఏమున్నా కూడా పోతే. అండ్ బీట్రూట్ జ్యూస్ అయితే మీ ఫేస్కి, మీ స్కిన్కి, మీ స్కిన్ టెక్స్చర్ చేంజ్ అవుతుంది, మీకు పింపుల్స్ పోతుంది. బీట్రూట్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు కొంచెం కనుక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని హెల్దీ ఫుడ్ తిని ఇలా రోజు బీట్రూట్ తాగి కొంచెం బీట్రూట్ జ్యూస్ అనేది ఐస్ క్యూబ్స్ చేసుకొని ఫేస్కి పెట్టుకోగలిగితే మీ ఫేస్ అనేది మంచిగా టోన్ అవుతుంది. కంప్లీట్లీ చాక్లెట్స్, డైరీ ప్రోడక్ట్స్ అనేది అవాయిడ్ చేసేసేయాలి, అప్పుడే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది, పింపుల్స్ అనేవి పోతుంటాయి. సో పింపుల్స్ అనేవి వస్తే పోతాయి, కానీ మీ బ్యూటీ అయితే ఎప్పటికీ ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేయండి. సో అప్పుడు బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ నా వీడియోస్ రావాలి కదా మీకు.